హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మేము తెచ్చుకున్న కర్రీ చికెన్. అవును. మీరు విన్నది నిజమే. కావాలంటే చెక్ చేసుకోండి. ఆల్రెడీ కడుపు నిండా మెక్కినాం. మనశ్శాంతిగా పడుకోవడమే లేటు. సో, యూ వాంట్ క్లారిటీ ఇన్ మై కర్రీ? వాచ్ ఇట్. కనిపిస్తుందా? చికెన్ ముక్కలు. అంటే అడ్డమైన రోగం ఏదో వచ్చింది కదా కోళ్ళకు. ఆ కోళ్ళ రోగము 3 వారాలే మేము బుక్కక. సో, లేక లేక తెచ్చుకొని ఈరోజు బుక్కుతున్నాము. పోతే పోతాము, ఉంటే ఉంటాము. ఈ అమ్మ జీవితం బతికుండి కూడా ఏం ఉద్ధరించేది లేదు. సస్తే దరిద్రమనే వీడిపోతది. ఏం చేస్తాం మరి? బతికుండి ఆత్మను చంపుకోలేం కదన్నా! అంటే మనకి ఈరోజు చికెన్ తినాలి అని మన మనస్సు, ఆత్మ కొట్టుకుంటూ ఉంటది. మీకు తెలుసా? ఆత్మ అనేది ఒక దాపరమై ఉంటది. అది మనం పానం తింటది. తప్పది. దానికోసం నానా సంకన నాకు పడతది. అందుకే ఈ చికెన్ దరిద్రం అనేది మేము తెచ్చుకొని తిన్నాము. కాబట్టి అదొక ఆత్మ. ఆత్మ ఎప్పటికి వీడదు కాబట్టి మేము చికెన్ తెచ్చుకొని తిని సచ్చినము. మీరు కూడా తింటే తినకండి. మేమంటే ఆశలేం లేవు బతుకు మీద. పోయేది పోతాం. ఉండేది ఉంటాం. ఉంటే సాధిస్తాం. పోతే దరిద్రం పోతది. అని హోప్స్‌తోని మాత్రమే చికెన్ తెచ్చుకున్నాం. దయచేసి మీరు మాత్రం తెచ్చుకోకండి. ఏమైనా హోప్స్ ఉంటే వాటిని నెరవేర్చుకొని సాగతించండి తప్ప డోంట్ థింక్ నెగెటివ్. లేకపోతే ఏందన్నా మరి? పొద్దున్నాక గొడ్డు కష్టం చేసిన మేస్త్రి పనిలా ఆత్మ చంపుకోవడం కష్టం గదా! రాత్రికి చికెన్ తినకుండా ఎలా ఉండగలుగుతాం? అది కూడా సండే స్పెషల్‌గా. నేనే అని కాదు, ప్రతి ఒక్కరు వారంలో ఒక్కసారన్నా చికెన్ తినాల్సిందే. ఆ చికెన్ కూడా తినకుండా ఆత్మను చంపుకోవడం అంటే ఎవరు ఉండరు గదా! ప్రాణాల మీద ఆశలు వదిలేసైనా ఆత్మనైతే ఖచ్చితంగా ఓకే చేసుకుంటారు. ఇది కొట్టుకుంటదన్న. ఇది ఆపది చెప్పేస్తది రైటా, రాంగా అనేది. సో, నేనని కాదు, చాలామంది కూడా చికెన్ తినకుండా అయితే ఎవరు ఉండరు. సో, అది అడ్డమైన రోగము వచ్చి ఆల్రెడీ నెల అయింది. నెల రోజులు అది వచ్చినప్పటి సంది ఏ ఒక్క వారం మేము తెచ్చుకోలేము. నాన్ వెజ్ అయితే ముట్టలేమసలు. సో, ఈరోజైతే సండే కాబట్టి తెచ్చుకొని తిన్నాం. ఇక ఆగలేకపోయినాం. ఒక నెల రోజులు తినకుండా ఉన్నాం గదా! ఇగ చాలామందికి అడిగితే "ఏం పర్లేదు తినొచ్చు" అని అన్నారు. ఆ రోగం అయితే ఏం వస్తలేదు. ఇప్పుడైతే అంతా నార్మల్ ఉంది తినొచ్చులే అని అంటే నైట్ తీసుకొనొచ్చి తిన్నాం. ఇది నా బతుకు తీరు. ప్రాణాల మీద ఆశ పెట్టుకోవడం కన్నా తెగించడం బెటర్ అనిపిస్తది. ఏం చేస్తావు చెప్పు? ఉద్ధరించేది ఏం లేకపాయే. చేద్దామా సమయం ఉంటలేదు. పొద్దునదాకా మేస్త్రి పని చేస్తున్నాం. గొడ్డు కష్టంలాగా. రాత్రికి రాంగానే కాళ్ళు నొప్పులతోని పడుకొని మళ్ళా యాస్టీస్‌గా పనికెళ్ళడం. నా పరిస్థితి అని కాదు. నాలా చాలామంది ఏదో ఉద్ధరించాలి, సాధించాలని పట్టుదలతో ముందుకు పోతూ ఉంటారే తప్ప, అన్ని ఆశలు మొత్తం నిర్ధారంగా చెడిపోతున్నాయన్న. అంత బాధేస్తుంది ఇప్పుడు మనకు. చెప్పలేని బాధ. అనుభవించక తప్పట్లేదు. ఏదో మరి, ఏదో చేద్దామని కసి, చేయకుండా ఏదో ఒక ప్రాబ్లమ్. ఇంకెన్ని రోజులన్నా ఇలాంటి కష్టాలు మనం అనుభవించడం? హ్మ్. మనకంటూ మన బతుకు మారదా? అసలిక్కడ డెస్టినీ అనేది ఉంటదంట గదా! ఏడ రాసి పెట్టిందా? ఇంత గొడ్డు కష్టం చేసినా కూడా వాల్యూ లేకుండా నడుస్తున్నామే, సిగ్గనిపిస్తుంది నాకైతే నా బతుకుని చూస్తే.